వెకేషన్స్ అంటే మనమందరం ఇష్టపడతాం. ముఖ్యంగా బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని ఆరాటపడుతుంటాం. రిలాక్సేషన్ మాట ఎలా ఉన్నా కొన్ని టూరిస్ట్ స్పాట్స్కి ఏమీ తెలియకుండా వెళ్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 5 టూరిస్ట్ ప్లేస్లేంటో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటిలో మొదటిది మౌంట్ హాషాన్ మౌంటైన్. ఇది చైనాలో ఉంది. దీనిని ఎక్కడానికి ఒక లోహపు పలక మీద నడుచుకుంటూ కొండపైకి ఎక్కాలి. అది కూడా కేవలం 12 ఇంచుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన లైఫ్కే రిస్క్. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది విల్లారికా మౌంటైన్. ఇది చిలీలో ఉంది. రెగ్యులర్ బంగీ జంప్తో బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. చిలీలో ఉన్న అగ్నిపర్వతాలకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ బంగీ జంప్ చేసేటప్పుడు కేవలం 1 అడుగు దూరంలో మోల్టెన్ లావా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతులు. మూడవది ఎల్ కామినిటో డెల్ రే. ఇది స్పెయిన్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ హైవే. దీన్ని కింగ్స్ లిటిల్ పాత్వే అని పిలుస్తారు. ఇది చాలా సన్నటి మార్గం. కొన్ని వందల మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ రహదారిని దాదాపుగా 1 దశాబ్దం పాటు పాక్షికంగా మూసివేశారు. సుమారు 4 సంవత్సరాలు విస్తృతమైన మరమ్మతులు మరియు పునర్నిర్మాణాల తర్వాత 2015లో దీన్ని తిరిగి ప్రారంభించారు. నాలుగవది యోసెమిటే నేషనల్ పార్క్. యోసెమిటే నేషనల్ పార్క్ అనేది ఉత్తర కాలిఫోర్నియాలోని ట్యులోమెన్ అనే ప్లేస్లో ఉంది. ఈ పార్క్ 2016లో చరిత్రలో మొదటిసారి 5 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించిందిగా రికార్డులు సృష్టించింది. ఇక్కడ రాక్ క్లైంబింగ్ చాలా స్పెషల్. దీన్ని ఎక్కాలంటే కనీసం 1 రోజు సమయమైనా పడుతుంది. దీన్ని ఎక్కేటప్పుడు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక 5వది మౌంట్ ఎవరెస్ట్. నేపాల్ టిబెట్ దగ్గర ఈ మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద శిఖరం ఇది. దీని ఎత్తు సుమారు 20,000 అడుగులు. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్లకు ఇదో ఫేమస్ ప్లేస్. ఇది ఎక్కాలని ఆశపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.